హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటివరకు మనం ఈ బుక్ ఆఫ్ జాబ్ సిరీస్లో 9 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. 9 చాప్టర్స్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు 10th చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఒక డిస్క్లైమర్ని మీకు మళ్ళీ చెప్తున్నాను. నేను బైబిల్లో నాకు నచ్చిన ఎన్నో బుక్స్లో ఈ జోబ్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నానంటే, జోబ్ అనే వ్యక్తి చాలా నీతిమంతుడైనా సరే అతను కలిగిన శ్రమల్ని ఎలా ఎదుర్కొన్నాడు, అతనికి అసలు శ్రమలు ఎందుకు వచ్చినాయి, తర్వాత అతనికి ఏం జరిగింది అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. శ్రమలు అనేవి మనందరికీ మన డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం. వాటికి ఏవో రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటనేవి చాలామందికి తెలియదు. కొంతమంది అయితే నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఫీల్ అవుతుంటారు కదా. అటువంటి వారికి ఆన్సర్ ఈ బుక్ ఆఫ్ జాబ్లో దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ, నేను తెలుసుకున్న అంశాలన్నీ మీతో షేర్ చేయడానికి ఇష్టపడుతున్నాను. మీకు ఒక విషయం తెలుసా, నేను ఈ బుక్ ఆఫ్ జాబ్ పూర్తిగా ఇంకా చదవాలా, మీకు షేర్ చేయడం కోసం చదువుతూ వస్తున్నా. నెక్స్ట్ చాప్టర్లో ఏం జరుగుతుందనేది నాకు తెలియదు. మీతో పాటు నేను కూడా ఎగ్జైట్ అవ్వడానికి రెడీగా ఉండటం కోసమే మనం కలిసి నేర్చుకుందాం. లెట్స్ డైవ్ ఇంటూ చాప్టర్ నెంబర్ 10 ఆఫ్ బుక్ ఆఫ్ జాబ్. ఈ 10th చాప్టర్లో నేను 7 కీ పాయింట్స్ ఐడెంటిఫై చేశా. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవ్యధ నన్ను ఇట్లు పలికించెను. యోబుకి తన ఆస్తి పోయింది, తన కుటుంబస్తులందరూ చనిపోయారు, తన ఆరోగ్యం పోయింది, తన భార్య తనను విమర్శించడం మొదలుపెట్టింది. ఇదే పరిస్థితి మనలో ఎవరికైనా వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? అయితే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం, లేదా మనకి పరిస్థితి వచ్చినందుకు అందరినీ శపించుకుంటూ కూర్చుంటాం. నాకే ఎందుకు వచ్చిందని చెప్పి బాధపడుతూ ఉంటాం. యోబు ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి ఎటువంటి దూషణ చేయలేదు. దేవుణ్ణే కాదు, తన సొంత భార్యను కూడా పల్లెత్తు ఒక మాట అనలేదు. మూర్ఖురాలు వలె మాట్లాడుచున్నావు అని అన్నాడంతే. తన స్నేహితులు ఓదార్చడానికి వచ్చి, నీవేదో పాపం చేసుంటావు, నీ పిల్లలేదో పాపం చేసుంటారు, అందుకే దేవుడు నీకు శిక్ష వేశాడు అన్నప్పుడు కూడా, మీరు నన్ను కాకుల్లా పొడుస్తున్నారు అని చెప్పాడు తప్ప, మీరు నా స్నేహితులే కాదు, అసలు ఎందుకు వచ్చారా మీరు, నన్ను వదిలి వెళ్ళిపోండి అని చెప్పి ఎక్కడా వాళ్ళకి శాపనార్థాలు పెట్టలేదు, కనీసం తిట్టలేదు. కానీ నిలదీశాడు. తన నిజాయితీ తనకు తెలుసు కాబట్టి, నేను చేసిన తప్పేంటో చెప్పండి, సరి చేసుకుంటాను అని వాళ్ళని అడిగాడు. అలాగే దేవుణ్ణి కూడా బతిమాలుతున్నాడు. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశంసిస్తూనే, నేను చేసిన పాపమేమిటి అని అడుగుతున్నాడు. అలా అడుగుతున్న క్రమంలో ఏమంటున్నాడంటే, నా బ్రతుకు యందు నాకు విసుగు పుట్టింది అంటున్నాడు తప్ప, నా బ్రతుకు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి దేవుణ్ణి తిట్టలేదు. తన బ్రతుకు యందు విసుగు పుట్టింది అని చెప్తున్నాడు. దౌర్జన్యం చేయటం నీకు సంతోషమా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏంటంటే అక్కడ జరిగింది అన్యాయం. యోబు అనే నీతిమంతుడికి అన్ని కష్టాలు రావడం అనేది న్యాయమైన విషయం కాదది. అంత అన్యాయం ఎందుకు జరిగింది నాకు? నాకు అన్యాయం చేయటం నీకు తెలుసు. నేనిలా అన్యాయం అయిపోవడం నీకు సంతోషమా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అలాగే నీ హస్తకృత్యములను నీవే నాశనం చేస్తావా? అంటే నన్ను చేసింది నీవే కదా! నేను నీ చేతిలో బొమ్మని కదా! నువ్వే కదా నన్ను చేసావు, ఎంతో ఇష్టంగా నన్ను తయారు చేసావు కదా! నన్నెందుకు ఇలాగా నువ్వే నాశనం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. దేవుని కళ్ళ గురించి, దేవుని ఆలోచనల గురించి, దేవుని ఆయుష్షు గురించి, దేవుని జీవితకాలం గురించి, ఇవన్నీ నీకు ప్రత్యేకమైనవి కదా! నీవంత సార్వభౌముడివి కదా! నీవు మనిషిలాగా, మనిషి కళ్ళతో చూస్తున్నట్టు చూస్తావెందుకు? మనిషిలాగా ఆలోచిస్తావెందుకు అని మనిషిని తక్కువ చేస్తూనే దేవుణ్ణి ఎక్కువ చేస్తున్నాడు. మనం ఏమంటాం? నువ్వు మనిషివా, పశువా అని తిడుతుంటాం. ఒక మనిషి దేవుడిచ్చిన జ్ఞానంతో, వివేకంతో ఆలోచించాలి. ఒక ఇంగితం అనేది మనిషికి ఉంటుంది. కానీ పశువుకి అవి ఉండవు కాబట్టి, మనిషి వివేకం లేకుండా బిహేవ్ చేసినప్పుడు, ఇంగితం లేకుండా మాట్లాడినప్పుడు, ఇంగిత జ్ఞానం లేదా, మనిషివా, పశువా అని తిడుతుంటాం. ఈ యోబు కూడా, నీవు మనిషి కంటే శ్రేష్ఠుడివి కదా! మనిషినే సృష్టించిన మహానుభావుడివి కదా! నీవు మానవుడివి కాదు, దానవుడివి కదా! అటువంటి నీవు మనిషిలాగా ఎందుకు చేస్తున్నావు? మనిషి చేసినట్టు నాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నావు అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. నీవు నన్ను మట్టితో చేసావు కదా! మళ్ళీ అదే మట్టిలో నన్ను కలిపేస్తావా అని అడుగుతున్నాడు. లిటరల్‌గా చూసుకుంటే
దేవుడు ఆదామును మట్టి నుంచి తయారు చేశాడు. కానీ ఇక్కడ యోబుని దేవుడు మట్టి నుంచి తయారు చేయలేదు. మనిషి గర్భం నుంచే పుట్టించాడు, ఊపిరి పోశాడు. నీవు నన్ను పుట్టించావు, నీవే చంపేస్తావా అని అడుగుతున్నాడు పాపం యోబు. చర్మంతో నన్ను కప్పావు, ఎముకలతో నన్ను బలపరిచావు. నాకు దృఢమైన శరీరమును నీ దయ వల్లే నాకొచ్చింది. కానీ నువ్వు వాటన్నిటిని మళ్ళీ కృంగదీస్తున్నావెందుకు దేవా అని అడుగుతున్నాడు యోబు. అయినను నా లోపముల గూర్చి నీవు నీ హృదయమునందు ఆలోచించితివి. నీకిటువంటి ఆలోచన ఉందనే విషయం నాకు తెలుసు అంటున్నాడు. ఇది చాలా, చాలా పెద్ద మాట. ఏంటంటే, దేవుడికి తాను చేసిన మనిషి యొక్క దోషములను చూడటం దేవునికి అలవాటు. ఎందుకనంటే, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆయన రూపమందు సృష్టించాడు. అంటే ఆయన ఇమేజ్ మనిషికి ఇచ్చి, ఆయన యొక్క ఇన్నర్ సోల్‌ని మనిషి రూపంలో కూడా చూడాలి అని ఆశపడ్డాడు. దేవుడు ఎంత పరిశుద్ధుడో, మనిషి కూడా అంతే పరిశుద్ధత కలిగి ఉండాలి అని దేవుని ఆశ. అటువంటి పరిశుద్ధత నుంచి మనిషి తప్పిపోతున్నప్పుడు దేవునికి బాధ కదా! అందుకే యోబు ఏమంటున్నాడంటే, నీకిటువంటి ఆలోచన ఉందన్న విషయం నాకు తెలుసు. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు. అంటే నేను పాపం చేస్తే నువ్వు కనిపెట్టేస్తావు. ఎందుకంటే హృదయాంతరంగములను ఎరిగినవాడు దేవుడు. మన హృదయము దేవునికి తెలుసు. ఒక చర్చ్‌లో నేను విన్న ఒక కథ చెప్పాలి అంటే, ఒక బిల్డింగ్‌లో కింద పనివాడు పనిచేస్తున్నప్పుడు పైనుంచి యజమాని పనివాడిని పిలుస్తున్నాడంట పైనుంచి. కానీ ఎన్నో ఫ్లోర్‌ల పైనుంచి పిలవడం వల్ల ఈ కింద పనిచేసే పనివాడికి వినిపించలేదంట. అరే! ఎలాగైనా సరే వీడిని పైకి పిలవాలి. లేదా మనం చెప్పేది అతన్ని వినేలా చేయాలి అంటే ఏం చేయాలి? అతను మన వైపు చూడాలి కదా! అప్పుడు ఆ యజమాని ఏం చేశాడంటే పైనుంచి ఒక రూ. 100 నోట్ ఇసిరాడంట. ఈ పనివాడు తీసుకున్నాడు. తీసుకొని అది ఎక్కడి నుంచొచ్చింది అని చూడకుండా, అది తీసుకుంటున్నప్పుడు ఎవరైనా చూస్తున్నారేమో అని చెప్పి అటు, ఇటు, ఇటు, ఇటు అంటే ముందుకి, వెనక్కి చూసి ఎవరు చూడట్లేదని చెప్పి తీసేసుకున్నాడంట. రూ. 100 నోట్‌కి ఎలా ఉన్నాడంటే అని చెప్పి సరే రూ. 1000 నోట్ ఇసిరాడంట యజమాని. సేమ్ అలాగే. వీడికి అలా కాదని చెప్పి పైనుంచి ఒక రాయి ఇసిరాడంట. ఆ రాయి వాడి నెత్తి మీద తగిలింది. అప్పుడు పైకి చూసాడనమాట. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మనకి ఆశీర్వాదం వచ్చినప్పుడు ముందుకి, వెనక్కి చూస్తాం. మనకు శ్రమ వచ్చినప్పుడు పైకి చూస్తాం. మన దృష్టి ఏంటంటే, మనకి ఆశీర్వాదాలు మన ముందోళ్ళో, వెనకోళ్ళో, పక్కాళ్ళో ఇస్తారనుకుంటాం. మనకి శ్రమలన్నీ కూడా పైనున్న దేవుడు ఇస్తాడనుకుంటాం. అది చాలా తప్పండి. మనకి ఆశీర్వాదాలే పైనుంచి దేవుడిస్తాడు. కానీ వాటిని మనం గుర్తించకపోతే, దానికి సంబంధించిన ఆ లాయల్టీ మనం చూపించకపోతే, అది నేనే ఇచ్చానని చెప్పడం కోసం దేవుడు కొన్ని శ్రమల్ని మనకి పరిచయం చేస్తాడు. ఇది ఇంకొక రకంగా చెప్పాలంటే, దేవుడు మనల్ని పిలవడం కోసం మనకి ఆశీర్వాదాలిస్తాడు. మనం పలికితే మనకి కొన్ని సూచనలిస్తాడేమో! కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాడేమో! గాడ్ వాంట్స్ అస్ టు కమ్యూనికేట్ విత్ హిమ్. ఫర్ విచ్ హి చూస్ టు గిఫ్ట్ అస్. కానీ మనమేం చేస్తున్నామంటే, మనకొచ్చే గిఫ్ట్స్ ఆయనిస్తున్నాడనుకోం మనం. దానికి కృతజ్ఞత భావం చూపించం. కానీ యోబు అలా కాదు. యోబు అటువంటి భావాలన్నీ చూపించినా సరే, ఆ ఆశీర్వాదాలు పైనుంచొచ్చాయని తెలిసినా కూడా, యోబుకి మళ్ళీ రాయి పైనుంచే వచ్చింది. అప్పుడు యోబు ప్రశ్నించాడు. కానీ మనం అలా ఉన్నామో లేదో చూసుకోవాలి కదా! నేను దోషకృత్యములు చేసిన యెడల నాకు బాధ కలుగును అంటున్నాడు. ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ అండి ఇది. నేను తప్పు చేస్తే నాకు బాధ కలుగుతుందంటున్నాడు. అంటే యోబు తప్పు చేశాడనుకోండి ఒకేళ, దానికి బాధపడతాడంట. మనం తప్పులు చేస్తుంటాం. మనం పాపాలు చేస్తుంటాం. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఎన్నో పనులు చేస్తుంటాం. మనకి నచ్చినా, నచ్చకపోయినా చేసేస్తాం. చాలా విషయాలు మనకు నచ్చే చేస్తాం. కొన్ని బలవంతంగానో, లేకపోతే చెయ్యక మానలేకనో చేసేస్తాం. కానీ ఎప్పుడైనా మనం చేసిన తప్పులను బట్టి యోబు చెప్పినట్టు ఆ దోష కృత్యములు చేసినప్పుడు మనం బాధపడుతున్నామా? యోబు బాధపడ్డాడు కాబట్టి, యోబు ఒకవేళ పాపం చేసినా సరే అవి క్షమించబడ్డాయి. ఒక్కసారి మన పాపం క్షమించబడిందంటే, మనం పాపులం కాదండింక. కానీ మరల మరల పాపం చేస్తేనే
మనం పాపులమవుతాం. మన భాషలో చెప్పాలంటే, మనం ఒకరి విషయంలో ఒక తప్పు చేశాం. సారీ చెప్పేసాం. వాళ్ళు మన తప్పుని క్షమించేశారు. సో, వాళ్ళు మనం మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతాం గదా! రీయూనియన్ అయిపోతాం. సో, వాళ్ళు మళ్ళీ మనతో ముందులాగానే ఫ్రెండ్స్‌లాగా ఉంటారు కదా! అది ఎలాగైతే నిజమో, మన పాత తప్పుల్ని మన ఫ్రెండ్స్ క్షమించేసి మళ్ళీ మనతో కలిసిపోతారో, దేవుడు కూడా మనం మళ్ళీ పాపం చెయ్యం అని వాగ్దానం చేసి, అంతకుముందు చేసిన పాపానికి క్షమాపణ పొందాము అని మనం నమ్మినట్లయితే, దేవుని దృష్టిలో మనం మళ్ళీ నీతిమంతులం అయిపోతాం. అందుకే యోబు నేను దోషకృత్యములు చేసినప్పుడు బాధపడతాను అంటున్నాడు. బాధపడినవాడు ఊరికే ఉండడు కదా! క్షమాపణ పొందుతాడు. దేవుడిని అడుగుతాడు క్షమించమని. యోబు అదే చేస్తూ వచ్చాడు. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. యోబు అసలు ఒక్క తప్పు కూడా చేయకుండా, అసలు దేవుని దృష్టిలో పాపం చేయకుండా ఎలా ఉండగలిగాడు అని అనుకున్నాను గానీ, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. యోబు ఒకవేళ తప్పు చేసినా గానీ, ఆ తప్పుకు సంబంధించి బాధపడి క్షమాపణ పొంది ఉంటాడు. అందుకనే అతడు దేవుని దృష్టికి నీతిమంతుడిలాగా ఎంచబడుంటాడు. నేనిప్పుడు యోబు పాపం చేశాడు, తప్పు చేశాన నేనిప్పుడు యోబు పాపం చేశాడు, తప్పు చేశాడని చెప్పి నా సొంత పదాలతో చెప్పట్లా. నా అభిప్రాయం చెప్తున్నానంతే. నేను నిర్దోషినై ఉండినను నేను అతిశయపడను అంటున్నాడు. ఒకవేళ యోబు ఎటువంటి తప్పు చెయ్యకపోయినా అంటే నేను ఎటువంటి తప్పు చేయలేదు. అయినా సరే ఐ డోంట్ ఎగ్జాజరేట్ మైసెల్ఫ్. అంటే నా బిహేవియర్ బట్టి నేను అతిశయపడను. ఆ! నేనెటువంటి తప్పు చేయలేదు అని గర్వపడ్డంట. మరి అవమానముతో నిండుకొని తనకున్న పరిస్థితిని బట్టి తన బాధను తలుచుకుంటూ ఉంటాడంట. యోబు ఎంత వ్యాధిని అనుభవిస్తున్నాడంటే హ్మ్. మీరే ఆలోచించండి. మనిషికి బాధ 2 రకాలు. ఒకటి శారీరక శ్రమ, 2 మానసిక శ్రమ. కాకపోతే పాపం ఈయనకి 2 రకాల శ్రమలు ఉన్నాయి. తన ఒంటి నిండా కురుపులతో అంటే గోక్కోవడానికి కూడా ప్లేస్ లేని అంటే ఒంటి నిండా కురుపులున్నాయి. మనకి ఆహ్, చికెన్ పాక్స్ ఒస్తది కదా! ఒళ్ళంతా కూడా కురుపుల్లాగా ఏసేస్తుంటాయి గదా! అమ్మవారు అంటుంటాం మనం. అలా వేసినప్పుడు మనకెలా ఉంటుంది? మన మొహం, మన శరీరం చూసుకోవడానికి మనకే చాలా అసహ్యమేస్తుంది. మన శరీరాన్ని అలా వేరే వాళ్ళకి చూపించడానికి కూడా మనకి మొహం చెల్లదు. ఎందుకనంటే అంత అందమైన మన మొహం వేరేవాడు చూడాలి, చూసి ఏమనుకుంటాడని చెప్పి ఒక ఫీలింగ్, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ మనకుంటుంది కదా! దానితో పాటు మనసులో బాధ. ఏంటి? తను ఎంతో ప్రేమించిన కుటుంబాన్ని, పనివారిని, ఈ మేకల్ని వీటన్నిటిని, అన్నిటిని కోల్పోయి ఏకాకిగా మిగిలిపోయిన యోబు పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. అంతటి బాధలో ఉన్న యోబు ఏమంటున్నాడు? సింహం వేటాడినట్టు నీవు నన్ను వేటాడుతున్నావు అని దేవుడిని అంటూనే, నా నాకు వ్యతిరేకంగా కొత్త సాక్షుల్ని పుట్టిస్తున్నావు అంటున్నాడు. ఇది ఎవరి గురించి అంటున్నాడంటే తన స్నేహితుల గురించి. అంతకాలం వరకు తనకు స్నేహితులుగా ఉన్నవాళ్ళు యోబుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నారు. ఎవరికి సపోర్టింగ్‌గా చెప్తున్నారు? దేవుడికి సపోర్టింగ్‌గా. ఒకవేళ నువ్వు తప్పు చేసుంటావు కాబట్టే దేవుడు నీకు శిక్ష విధించాడని చెప్పి దేవుని తరపున వత్తాసు పలుకుతూనే యోబుని నిందిస్తున్నారు. అది యోబు జీర్ణించుకోలేక ఆ మాటన్నాడు. ఇంకేమన్నాడంటే, ఇప్పుడు నా ఆయుష్షు కాలము కొంతే. యోబుది కాదు, ప్రతి మనిషి యొక్క ఆయుష్కాలం కూడా కొంతే. మన యావరేజ్ లైఫ్ స్పాన్ అంతా 60 ఇయర్స్ అంటాం. మహా అయితే 80, 90 ఇయర్స్ బతుకుతాం కదా! ఈ కొంతకాలం కూడా కొంతకాలం అని ఎందుకంటున్నానంటే, తనప్పటికే మధ్య వయస్సు దాటి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు. సో, తన మిగిలిన కాలం చాలా తక్కువ కాలం కదా! కాబట్టి తనని అంధకారంలోనికి నెట్టివేయకుండా, గాఢాంధకారంలోనికి వెళ్ళిపోకుండా, చీకటియే వెలుగుగా ఉండే లేదా వెలుగే చీకటిగా ఉండే అంటే వెలుగులేని ప్రదేశంలోకి తను వెళ్ళిపోకుండా, నన్ను తెప్పరిల్లనిమ్ము అని చెప్పి దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. నన్ను విడిచిపెట్టేయి. నన్ను ఈ శ్రమ నుంచి విడుదల చెయ్యి అని చెప్పి దేవుడిని అడుగుతున్నాడు యోబు. చూసారా ఫ్రెండ్స్? ఈ చాప్టర్‌లో నేను 7 పాయింట్స్ ఉన్నాయని చెప్పాను గదా! ఆ 7 పాయింట్స్ అన్నీ కలిపి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇప్పుడు ఒక్కొక్కటి విడిగా చెప్తాను. యోబు దేవుణ్ణి బతిమాలుకున్నాడు. నీవు మనిషిలాగా ఆలోచిస్తావెందుకు అని చెప్పి దేవుడిని అడిగాడు. నీకు తెలుసు నేనెలాంటి వాడినని. అయినా సరే నాకు ఇలా చేస్తున్నావేంటి అని అడిగాడు. నీవు చర్మముతో నా శరీరాన్ని కప్పావు. నాకు రక్షణనిచ్చావు. కానీ ఇప్పుడేం జేస్తున్నావు? అదే శరీరాన్ని నాశనం చేస్తున్నావు అని అని దేవుని యందు వాపోయాడు.
నేను పాపము చేస్తే దాని యందు చింతిస్తాను అని చెప్తూనే, నేను నీతిమంతుడినైనా సరే అతిశయించను అని చెప్తున్నాడు. నేను పాపం చేసిన యెడల చింతిస్తాను అని చెప్తూనే, నేను నిర్దోషి అయిన అతిశయింపను అని చెప్తున్నాడు. సింహం వేటాడినట్టు నీవు నన్ను వేటాడుతూ, నా యెడల కొత్త సాక్షుల్ని సృష్టిస్తున్నావని చెప్పి దేవుని యందు మండిపడుతున్నాడు. నా జీవితకాలం చాలా చిన్నది. గాఢాంధకారపు లోయల్లోకి నన్ను వెళ్ళిపోకుండా నన్ను రక్షించు. కొంతకాలం నాకు ఉపశమనం కలిగించని చెప్పి దేవుడిని వేడుకుంటున్నాడు. ఇటువంటి వేదన మనకి దేవుడింక కలిగించలేదు. ఎందుకనో తెలుసా? దేవుడెప్పుడు కూడా మనం తట్టుకోలేనంత శ్రమను మనకు కలిగించడు. మనం మోయలేనంత బరువు మన మీద పెట్టడు. మనం ఎంత బరువు మోయగలమో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనం మోయలేనంత బరువు మన మీద పెట్టేసి, అదేదో రోడ్ రోలర్‌తో మనం తొక్కేయాలని చూసుకోడు. మన మీద ఎప్పుడు కూడా ఒక సైకిల్ చక్రం ఎక్కిస్తాడంతే. అది మనకి సురుక్కుమని మంట రావడం వల్ల చాలా పెద్ద శ్రమ అనిపిస్తది. యోబుకి కలిగిన శ్రమ మనకి ఖచ్చితంగా ఇప్పటివరకు కలగలేదు. ఒకవేళ కలిగుంటే నేనిలా చెప్పేవాడిని కాదు. మీరిలా వినేవారు కాదు. కాబట్టి మై ఫ్రెండ్స్, మనకి దేవుని యొక్క కృప ఇంకనూ అలాగే ఉందని దేవుణ్ణి మనం స్తుతించాలి. వి హావ్ టు బి థాంక్‌ఫుల్ టు గాడ్ ఫర్ విచ్ హి గేవ్ టు అస్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం 11థ్ చాప్టర్‌లో రేపు కలుద్దాం రేపటి ఎపిసోడ్‌లో. అంతవరకు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే వారి ఒపీనియన్ కామెంట్ చేయట్లేదు. మీరు పూర్తిగా వీడియో చూస్తే మీకు నేను చెప్పేది అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు. అలాగే మీకు నచ్చితే లైకు, కామెంట్‌తో పాటు షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి మాటలు వినాలనుకునే వాళ్ళు ఎంతోమందికి ఇది చేరాలని, ఇటువంటి మాటలు వినాలనుకునే వాళ్ళకి ఇది చేరటం లేదని నేను భావిస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.